రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా. థ్యాంక్ యూ జై భీమ్. మిత్రులారా, ఈ రోజు మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రోస్టర్ విధానంలో వర్గీకరణ పేరుతో మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, మరి దాంట్లో రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి మాలల ద్రోహి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను పూర్తి స్థాయిలో చర్చించకుండా, సమీక్ష చేయకుండా ఈ రోజు మరి మాలలకు అన్యాయం చేసి మాలలకు ఈ రోజు మాల విద్యార్థులకు మరి సీట్లు లేకుండా, మాలలకు రిజర్వేషన్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి బ్రాహ్మణులు, రెడ్లు, దొరలు, కమ్మలు, కాపులు, బీసీలు, ఎస్టీలు, మాదిగల కంటే అభివృద్ధి చెందేటువంటి కులమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మరి మాలలో ఏ రంగాల్లో అభివృద్ధి చెందిరో మరి చట్టంలో చేర్చలేదు. మరి ఏదైతే వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ఉందో ఆ రిపోర్టును సరైన పద్ధతిలో సమీక్ష చేయలేదు, సరైన పద్ధతిలో చర్చించలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ లో ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా 5,20,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో షెడ్యూల్ కులాలు, దళితుల ఉద్యోగాలు 93,000 ఉద్యోగాలు ఉన్నాయి. 93,000 ఉద్యోగాల్లో మాదిగలు 46,000 ఉంటే మాలలో 36,000, ఉపకులాలు 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఆ ఉద్యోగాల్లో లిస్టు తీసుకుంటే మరి ఏ కులము వెనుకబడ్డదో తెలియదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి? సోయిలని సన్యాసి దత్తం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మన లెక్కలు తీయకుండా మరి ఎవరు వెనుకబడ్డారు? అత్యంత వెనుకబడ్డది ఉపకులాలు అయితే దాని తర్వాత వెనుకబడ్డది మాలలు. కాబట్టి ఉపకులాల తర్వాత మాలను పెట్టాలి. అట్లా చేయకుండా మరి అత్యంత అన్ని రంగాల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో, ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి కులాలను ముందు వరుసలో పెట్టాలి. దాని తర్వాత కొద్దిగా మెరుగుపడ్డ కులాలను దాని వరుసలో పెట్టాలని చెప్పని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లో చెప్పింది. వాటన్నిటిలో తుంగన తొక్కి ఈ రోజు మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, రేవంత్ రెడ్డి చేసినటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు మనం అందరం కూడా మన హక్కులను సాధించుకోవాలి, మన రిజర్వేషన్ సాధించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యమై ఈ రోజు మనం అంతా ఉద్యమించిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు కేంద్రంలో బీజేపీ పార్టీ వచ్చింది. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఈ రోజు మరి ముఖ్యమంత్రి ఏదైతే ప్రధానమంత్రి ఉన్నాడో, ప్రధానమంత్రి ఈ రోజు 370 ఆర్టికల్ డి ప్రకారంగా ఈ రోజు మరి అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం రాజ్యాంగబద్ధంగా మరి పార్లమెంట్ ద్వారా చేయడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఏదైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 10% రిజర్వేషన్లను, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10% రిజర్వేషన్లు చట్టం ద్వారా పార్లమెంట్ ద్వారా చేయడం జరిగింది. అదే విధంగా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టాలను కూడా పార్లమెంట్ ద్వారా చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పార్లమెంట్ లో పెట్టకుండా ఈ రోజు దొడ్డిదారిని తెచ్చినటువంటి నర హంతకుడు, మాల హంతకుడు ఎవరంటే మోడీ అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా మరి ఐకమత్యంగా అయ్యి ఇలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు మరి మనం అందరం కూడా ఈ రోజు మరి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలోకి వెళ్లి మనకి జరిగిన నష్టాన్ని మనందరికీ కూడా తెలియపరిచి